దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, ఇప్పుడు మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు ఈ 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? అంటే వీళ్ళకి రాజయోగం లాంటిది అలాంటిది ఉందంటారా? చక్కటి ప్రశ్న. ఇప్పుడు మూలా నక్షత్రం అంటే ధనురాశిలో ఉన్నది మూలా నక్షత్రం. అదే ధనురాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు కూడా ఉంటాయి. ఈ మూలా నక్షత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే అది నక్షత్రాధిపతి కేతు. మూలా నక్షత్రం అనేది అమ్మవారి యొక్క నక్షత్రం, అంటే శక్తివంతమైన నక్షత్రం అని చెప్తాం. అమ్మవారి అనుగ్రహంతో కూడిన నక్షత్రం. అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించారు. నవరాత్రుల్లో మన మూలా నక్షత్రం వచ్చినాడు అమ్మవారి దర్శనం చేసుకోవాలని మొత్తం మన ఆంధ్ర అంతా వెళ్ళి కనకదుర్గ అమ్మవారి దగ్గర పాదాలు వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే ఆ నక్షత్రం నాడు ఆ అమ్మవారిని కానీ దర్శనం చేసుకుంటే మనకు ఫలితం బాగుంటున్న ఉద్దేశంతో అంటాం. సో ఆ నక్షత్రానికి అంత అద్భుతమైన బలం ఉంది అంటాం. అలాగే మూలా నక్షత్రాధిపతి ఎవరంటే కేతు. జ్యోతిశాస్త్ర పరంగా మనం వస్తే కేతు అధిష్టాన దేవత అంటాము. అమ్మళ కేతు ఎక్కడ ఉంటాడు మన శరీరంతో కనెక్ట్ అయ్యి చూస్తే కేతుకు అధిష్టాన దేవత ఎవరు అంటే వినాయకుడు అని కూడా అంటాం. ఈ వినాయకుడు మన శరీరంలో ఎక్కడ ఉంటాడంటే మూలాధారంలో ఉంటాడు. మూలాధారం అంటే మనకు మాకు వెన్నుపూస కింద ఆ భాగాన్ని మూలాధారం అంటాం. ఆ మూలాధారం నుండి షట్చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు వినాయకుడి తత్వం అని చెప్తున్నమాట. అంటే వినాయకుడు మంత్రానికి సాధన చేస్తే ఈ మొత్తం జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు. మార్గము ఒక మార్గాన్ని చూపించేవాడు అంటే వినాయకుడు. ఆయన మంత్రం చేస్తే అంటే ఒక మూలా నక్షత్రానికి ఒక పక్క చూస్తే అమ్మవారి నక్షత్రం అంటాం, రెండో పక్క చూస్తే అధిష్టాన దేవత కేతు ఉంటాం, దానికి గ్రహం అధిష్టాన గ్రహం అంటే కేతు ఉంటాం, దానికి అధిష్టాన దేవత గణపతి అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ గణపతి అనేసరికి మనకు ప్రపంచంలో విశ్వం అంతా ఎవరు ఏ కార్యక్రమం చేయాలని ఆ స్వామివారి అనుగుణం లేనిది చేయం. అంటే మనకున్న 27 నక్షత్రాలలో ఆ మూలా నక్షత్రానికి ఆ కేతు గ్రహానికి అటువంటి అనుసంధానం ఉందన్నమాట. అంటే కేతు నక్షత్రం మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఏళ్ళనాటి శని ప్రభావం కలిగి గత 7.5 సంవత్సరాలుగా ఎంత బాధించిందో ఇప్పుడు శనీశ్వరుడు పక్కకు జరిగాడు. ఏప్రిల్ డిసెంబర్ లాస్ట్ 2023 ఏప్రిల్ తర్వాత మకరం నుండి కుంభంలోకి వెళ్ళాడు. ఆ కుంభంలోకి వెళ్ళడమే ధనురాశి వారికి ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళకి శని ప్రభావం తగ్గినట్టుమాట. విక్రమస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు. అలాగే గురుబలం పెరిగింది. గురువు మేషరాశి నుండి 9వ భావంతో మూలా నక్షత్రాన్ని చూస్తాడు. ధనురాశిని మూలా నక్షత్రం చూస్తాడు. సో గురువు యొక్క దృష్టి పడింది ధనురాశి మీద, మూలా నక్షత్రం మీద. సో గురు దృష్టి పడడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి. గురువు 5వ భావంలో మూలా నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, యాజ్ ఆన్ టుడే ఉన్నాడు కాబట్టి ట్రాన్సిట్లోని డెఫినెట్గా పిల్లలకి ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు. మే 1 వరకు ఉంటాడు కాబట్టి మే 1 తర్వాత గురుడు అక్కడ నుండి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. నర్మదా నది యొక్క పుష్కరాలు అక్కడ ఆరంభమవుతాయి. అంతవరకు గురువు యొక్క దృష్టి మూలా నక్షత్రం మీద, ధనురాశి మీద ఉంటుంది. అలా ఉండడం ఏంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్ లోపల ఒక చక్కటి ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడిందో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ రాశిలో వాడు ఆ నక్షత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి శుభఫలితాలు ఇస్తాయి. ఇటువంటి గురు దృష్టి 11 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాడు. ఒకటి భాగ్య దృష్టి పెడతాడు, ఒకసారి పంచమ దృష్టి గురువు పెడతాడు, ఒకసారి సప్తమ దృష్టి కూడా ఉంటాడు, ఒకసారి లగ్న దృష్టి ఆ రాశిలో అలా రకరకాలుగా గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడుతుంటన్నమాట. ఈ రాశిలో ఉన్న ఈ మూలా నక్షత్రం మీద పడుతుంటన్నమాట. అలా పడినప్పుడల్లా కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు వాడు. గురు దృష్టి ఎప్పుడైతే పడిందో మనకేంటంటే ఆ టైంలో ఏదైనా ఒక ఈవెంట్స్ కానీ, ఏమైనా ఒక కరెక్టివ్ ఏమైనా వర్క్స్ కానీ, ఏమైనా అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే ఏమైనా బిజినెస్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడం కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్స్ కనెక్ట్ చేయడం కానీ, లేకపోతే ఫ్రీలాన్స్గా వర్క్స్ చేయడం కానీ, మీడియా రంగం అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి. ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళంటే ఇలాంటి వాటిని బాగా నమ్ముతారు కూడా. ఇలా రాజకీయ రంగంలో వాళ్ళు అనుకోండి, వీళ్ళందరూ ఈ గురు బలం ఉన్న సమయంలో కానీ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు కానీ తీసుకోగలిగితే డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది చెప్తాను. బేసిక్గా ఏళ్ళనాటి శని వదిలింది కాబట్టి ఒక యోగం. ఇప్పుడు గురుదృష్టిలో ఉన్నప్పుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటో ఆ నిర్ణయాల ప్రభావం ఈ సంవత్సరం అంతా మనకు ఉంటుంది చెప్తాను. పాజిటివ్ ఉంటుంది చెప్తాను. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి? ఆర్థికంగా అంటే మన దగ్గర మనం మాట్లాడుకుంటున్నామా ఈ యొక్క మే 1 వరకు ఏంటంటే దే హ్యావ్ టు టేక్ ఒక ఫర్మ్ డెసిషన్స్ తీసుకోవాలి. అది ఉద్యోగ రీత్యా అనుకోండి, వ్యాపార రీత్యా అనుకోండి,
అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనుకోండి, లేదా బిజినెస్ యాక్టివిటీస్లో పార్ట్నర్షిప్ డీల్ అనుకోండి, ఏదైనా రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత మనం చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్, ఇలా రకరకాల వ్యాపారం ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం. ఏ వ్యాపారస్తుడికైనా సరే ఇప్పుడు ఆల్రెడీ మనకేంటంటే మే 1 వరకు డైరెక్ట్గా గురుదృష్టి ధనురాశి మీద ఉండి మూలా నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ ఎ ఫర్మ్ డెసిషన్. తీసుకున్నప్పుడు ఒక మంచి మార్గానికి, అంటే ఒక హైప్స్కి ఒక మార్గం ఏర్పడుతుంది. ఒకసారి అలా ఏర్పడింది అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి వెనక్కి చూసుకోవాలి. బేసిక్ థింగ్ ఏంటంటే శని 3వ ఇంట్లోని ధైర్యం, సాహసంగా ముందుకు తీసుకెళ్తూ మంచి యోగాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటాడు శనీశ్వరుడు. 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పాపగ్రహాలు 3, 6, 11 ఉంటే శుభాన్ని సూచిస్తాయి. సో శని ఇక్కడ యోగం ఇస్తాడు, గురుడు దానికి మంచి ఫౌండేషన్ ఇస్తాడు. ఇవ్వడం సంవత్సరం అంతా వాళ్ళకి బెనిఫిషియల్ కనబడే అవకాశం ఉంటుంది. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రముఖులు ఎవరైనా ఉన్నారండి? ఎందుకు మనం ఇప్పుడు వాడు మాట్లాడుకుంటే మూలా నక్షత్రం మీద ఫిలిం యాక్టర్ కమ్ రాజకీయవేత్త బాలకృష్ణ గారు ఉన్నారు, నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు మూలా నక్షత్రం ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఆయనకి డెఫినెట్గా కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ కూడా జరుగుతున్నప్పుడు ఈసారి ఎలక్షన్స్ ఏంటంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా చూడండి, ఎప్పుడు ఈ ఎలక్షన్స్లో చూసినా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి హిందూపురకే పరిమితమై ఉన్నారు. కానీ ఈసారి గెలిస్తే మాత్రం మినిస్ట్రీ లెవెల్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక పోర్ట్ఫోలియో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రాలోని. జరుగుతున్నప్పుడు డెఫినెట్గా స్కోప్స్ ఎందుకు ఇప్పుడు ఈయన జాతక రీత్యా కూడా మూలా నక్షత్రం కాబట్టి గురుబలం ఉంది, శని ప్రజాదరణ ఉంది, ఇవి రెండు ఈయన కనబడుతున్నాయి కాబట్టి ఈయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు. ఎన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా నిలబడ్డారు కానీ చూసి ఉంటారు, ఎప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఆయన చేయలేదు. ఆయన ఇంకా ఎవరు మన లోకేష్ గారు ఏదో చేశారు కానీ ఈయన అసలు ఏమీ చేయలేదు, అందులోకి రాలేదు. బట్ ఈ సంవత్సరం నుండి 100% గెలిస్తే మాత్రం హీ విల్ గెట్ ఏ మంచి పోర్ట్ఫోలియో అది వస్తుంది. ఆ పోర్ట్ఫోలియోతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫిలిం లైన్లో ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మే, జూన్లో ఆయన తీసే మూవీస్ ఏదో ఉంటే ఆల్రెడీ ఆయన హిట్ మీద హిట్ కొట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలోని 7 లక్షలు తీసిన తర్వాత 2 సినిమాలు వచ్చాయి. ఒక స్త్రీకి సంబంధించిన సినిమా ఒకటి వచ్చింది కదా, మనం ఒకటి హిట్ అయింది. అలాగే నెక్స్ట్ మూవీస్ కూడా ఆయన హిట్ అవుతాయి, అందులో ప్రాబ్లం లేదు. ఎందుకంటే నక్షత్రానికి ఒక బలం పెరిగింది కాబట్టి ఫర్మ్ డెసిషన్గా ఆయన తీసుకుంటే అది ఒక ఫిలిం ఇండస్ట్రీలో కూడా అగైన్ హీ విల్ గెట్ ఎ హిట్. అలాగే రాజకీయ రంగంగా కూడా ఒక పోర్ట్ఫోలియోని ఆయన టేక్ ఓవర్ చేసే అవకాశం బాగా కనబడడం చెప్పచ్చు. మనం బేసిక్గా అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి? మూలా నక్షత్రానికి అధిపతి కేతు అంటే వైడూర్యం అంటాం. మళ్ళీ వైడూర్యం అంటే కాట్సియా అంటారు ఇంగ్లీష్లోని. ఈ యొక్క 7 నక్షని మొన్నటి వరకు ఉంది కదా, దానివల్ల ఏం చేస్తుందంటే ఈ మనిషి యొక్క అంతర్భాగంలోని చాలా డిప్రెషన్స్ తీసుకెళ్తుందన్నమాట. అంటే 7 సంవత్సరాలు అలాగా ఏ పని జరగక మానసిక ఒత్తిడితోని, అంటే ఒక లెవెల్ వెళ్ళిన వాళ్ళకి ఈ ప్రెషర్ అని తెలియదు, ఉంటుంది కానీ బయటపడరు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారిని తీసుకుందాము. ఫస్ట్ 4 ఇయర్స్లోని సినిమాలు మొన్న కొన్ని ఫెయిల్యూర్ అయ్యాయి. లైక్ పైసా సినిమా ఏదో తీశారు, అట్లా ఫెయిల్ అయింది, 7 లక్షలు తీసింది. అలా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. అలాగే కొన్ని మనకి ఏంటంటే ఆయన మానసికంగా కొన్ని ఒత్తులు బయటపడవు, ఎందుకంటే ఫిలిం హీరో కాబట్టి మనం పడదు. బట్ ఆయన నార్మల్ కండిషన్స్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఆమ్ ఆద్మీ అనుకోండి, ఒక జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, ఒక చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, లేదా చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు, వీళ్ళందరికీ అంటే 7 లక్షల ప్రభావం వలన మూలా నక్షత్రానికి పూర్తిగా మనిషి కృషింపజేసేటట్టుగా ఒత్తిళ్ళు తెచ్చింది. అంత ఒత్తిడి బయటకు వెళ్ళాలి అని అంటే దానికి అధిపతి, కేతు గతిష్టానికి అధిపతి ఏంటంటే వైడూర్యం అన్నమాట. వైడూర్యం అంటే క్యాట్సీ అంటారు దాన్ని, పిల్లి కన్ను రాయి అంటారు అన్నమాట, క్యాట్సీ అంటారు. ఈ పిల్లి కన్ను రాయిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇన్ డెప్త్ గాను ఆయనకున్న సమస్యను బయటికి ముందు తీసుకురావడానికి ఒక మ్యాజిక్ జరగాలి. సో దానికి క్యాట్సే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. క్యాట్సే కూడా ఏంటంటే దానికి కొన్ని క్యారెట్స్ అని ఉంటాయి. మళ్ళీ జాతక ప్రకారం వాళ్ళ యొక్క వయసుని ప్రకారం వాళ్ళు చేస్తున్న పని ప్రకారం కూడా ఇన్ని క్యారెట్స్ పెట్టుకోవడం అని ఉంటుందన్నమాట. సో క్యాట్సే పెట్టుకోవాలి. క్యాట్సే పెట్టుకుని దాంతోపాటు దానికి సపోర్టింగ్ చేస్తున్నట్టుగా 2 రూబీస్ పడి, చిన్న రూబీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ఉంగరం ఉంది అనుకోండి, ఇప్పుడు మధ్యలో ఇలా క్యాట్సే పెట్టామనుకోండి, క్యాట్సేకి ఇటు చిన్న రూబీస్ కూడా పెట్టుకోమన్నమాట. పట్టుకున్న వాళ్ళగానే ఉంటాయంటే స్టేటస్, ఇప్పుడు బలహీనపడి ఉన్న స్టేటస్ ఒక్కసారిగా టేక్ ఆఫ్ చేయడానికి అవకాశం అనమాట. సో రూబీ విత్ క్యాట్సే కానీ కాంబినేషన్స్లో కానీ పెట్టుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఈ నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు ఏ పొజిషన్లో ఇంకా మనకున్నది 3 months టైం అట ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి. ఆ నిర్ణయం తీసుకోవడానికి అవసరం బలం పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మానసిక ఒత్తిడిని బయటపడతారు.
అలాగే ఇంకొకటి ఏంటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చాలామంది కొన్ని యాక్టివిటీస్ తెలియవు. క్యాట్స్ ఎందుకు పెడతాం కూడా అంటే ఎవరైనా మనకు బ్లాక్ మ్యాజిక్ చేయలేరు. ఇప్పుడు ఈ మధ్య ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇవన్నీ చెప్తారు. వాడు దిష్టి తగిలితే మనకేమో ఉన్న ఆస్తి తగలడింది, ఇలా చాలామంది చెప్తుంటారు. ఏదైనా దిష్టి తగిలితే కొండలు కూడా కరిగిపోతాయి కూడా మన వాళ్ళు చెప్తారు. సో అవన్నీ నిజమే. కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా యాక్సెప్ట్ చేయాలి. ఈ దిష్టి కళ్ళు అనేసరికి దాన్ని మన ఇళ్లలో కూడా చూడండి, ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కడతాం దిష్టి తగులుతామని. వాడు తగిలింది వీడితే గుమ్మడికాయ కుళ్ళిపోయిందిరా అంటాం. ఇవన్నీ ఏంటంటే కళ్ళు పడితే పాడవుతా అంటుంటాం కదా. ఇటువంటి దిష్టి కళ్ళు తగలకుండా ఈ క్యాట్స్ ఏం చేస్తుంటే కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయకుండా కంట్రోల్ చేస్తుంది. సో ఇది అగైన్ క్యాట్స్ మనం ఒక 6 క్యారెట్స్ 9 క్యారెట్స్ డిపెండ్స్ మన శక్తి వాళ్ళది జాతకరీత్యా ఎంత పెట్టుకోవాలో అంతగానే పెట్టుకుంటే డెఫినెట్గా దాని యొక్క ఇంపాక్ట్ అది బాగుంటుంది. సో అలా పెట్టుకుని వెళ్తే ఇప్పుడు ఈ సంవత్సరం 7 లక్షలు వదిలేసింది కూడా కాబట్టి డెఫినెట్గా మంచి యోగాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శుభం బియాదు. చూసారు కదండి, మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం ధరిస్తే మంచిది గురువుగారు మాటల్లో మనకి తెలియజేశారు కదా. అలానే మీరు గురువుగారిని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.